అమెరికాలో చదువుకుని అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని వచ్చిన వాళ్ళు నానా కష్టాలు పడ్డాం. అడిగే కమిషన్స్ మేము ఇవ్వలేక ఇక్కడ పెట్టడం అనవసరం, మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భాలు చాలా చూసాం. కూడా కంపెనీ పెట్టినప్పుడు నేను కూడా ఇటువంటి ఫేస్ చేశాను. ఒకనొక టైంలో ఒక కంపెనీ రిజిస్టర్ చేయాలంటే మన దేశంలో ఇటువంటి అద్భుతమైన అవకాశం చాలా మందికి తెలియదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అందరికీ అర్థమయ్యేలాగా ఎలా మారిపోతుంది అని అంటే ఏం చెప్తారు? ఈ అందరు ఇంజనీర్స్ కూడా చాలా హ్యూజ్ డిమాండ్ రాబోతున్నారు. మన పేపర్లో ఫైల్స్లో చాలా రాసుకుంటాం సార్, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుందంటారా మీ ఉద్దేశ ప్రకారం? 1 కోటి ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి 2025కి అని పెట్టుకున్నామండి. మంత్రి గారు ఏమన్నారంటే 8 కోట్ల మంది పిల్లలకి ఇంటర్న్షిప్ అప్రెంటిస్షిప్ అవకాశాలు ఇవ్వచ్చు. గ్రాస్ రూట్ లెవెల్లో జరిగేవి రిఫార్మ్స్ జరగట్లేదు అనేది నా ఉద్దేశం. మీరే ఉన్నారు ఎంటర్ప్రెన్యూర్, మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, బ్యాంకుకి మీ మీద ఎందుకు విశ్వాసం లేదంటే ఇది హై రిస్కీ వస్తుంది కాబట్టి మేము లోన్ రిజెక్ట్ చేస్తున్నాం, చాలామంది రిజెక్ట్ చేసాం. అందుకే మీరు చూస్తే కనుక బెంగళూరులో ఒకనొక టైంలో ఐటీ హబ్ అనేవారు, ఈ రోజు స్టార్టప్ హబ్ అంటున్నారు. ఇప్పుడు క్వాలిఫైడ్ పర్సన్స్ చాలా మంది మా దగ్గర సర్టిఫికేట్ ఉందని చెప్తున్నారు, బట్ నిరుద్యోగులు చూస్తే బయట చాలా మంది ఉన్నారు. సో స్కిల్ లేదండి వాళ్ళకి అని ఇంటర్వ్యూకి వెళ్ళడం, రిజెక్ట్ అవ్వడం, రావడం ఇది జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ స్కిల్కి ధర్మేంద్ర ప్రధాన్ గారే మంత్రి. ఆయన ఏమంటున్నారంటే దగ్గర 7.5 లక్షల మంది స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసాము, దానికి మా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు కూడా ఇచ్చాము. కమింగ్ డేస్లో మన భారతదేశంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? అందరికీ నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమంలో నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అనంటే బుద్ధ చంద్రశేఖర్ గారు. ప్రస్తుతానికి వారు చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ AICTE మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి, అలాగే విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్కి రాబోయే ఉద్యోగాల గురించిన పూర్తి వివరాలని ఆయన అడిగి తెలుసుకుందాం. ముందైతే గెస్ట్ వెల్కమ్ చెబుతాం. సార్ నమస్కారం అండి. షార్ట్ పీరియడ్లో మీ గురించి తెలుసుకోవడం జరిగింది. మాకు ఇంకాస్త టైం ఉంటే బాగుండేది అనిపించింది యాక్చువల్లీ కొంచెం తెలుసుకోవడానికి. బట్ రియలీ స్టూడెంట్స్కి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సార్ యాక్చువల్లీ మీ ఉద్యోగ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సార్? ఫస్ట్ నాకు అది చెప్పండి ఒకసారి. ప్రస్తుతం అంటే నాకు అర్థమైంది, వ్యూవర్స్కి అర్థం కావడానికి మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ బాధ్యతలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? నా పేరు బుద్ధ చంద్రశేఖర్ అండి. నా ప్రస్తుత బాధ్యత చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ కింద టెక్నికల్ ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో అవన్నీ నేను హ్యాండిల్ చేస్తుంటాను. రైట్. సో టెక్నాలజీని వాడుకొని ఎడ్యుకేషన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలము, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఎగ్జాంపుల్గా అమెరికాలో ఒక ఇంజిన్ తయారు చేస్తారు అనుకుందాం, ఒక ఏరోప్లేన్ ఇంజిన్. ఆ ఇంజిన్ తాలూకా మోడల్ని రిప్లికేట్ చేసి డిజిటల్ ట్విన్నింగ్ చేసి మన విద్యార్థులకు చూపించగలిగితే ఓకే, వాళ్ళు ఆ ఇంజిన్ని ఓపెన్ చేసేసి ఇక్కడే డిజిటల్గా దానికి కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ R&Ds అన్నీ చేసి మళ్ళీ దాన్ని కూర్చి మళ్ళీ వెనక్కి ఇవ్వగలిగారు అనుకోండి. ఇటువంటి టెక్నాలజికల్ ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉంటాయి, అంటే ఫిజికల్ ఇంజిన్ ఎక్కడో ఉంది, దాన్ని డిజిటల్ ట్విన్ తీసుకొని దాన్ని ఎలా కావాలంటే అలాగా R&D చేసి ఇన్నోవేట్ చేసి దానిలో రకరకాల ప్రయోగాలు చేసి దాన్ని అది ఎలా పనిచేస్తుందో తెలుసుకొని దాన్ని మళ్ళీ బిగించి దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని వెనక్కి ఇచ్చేయారు అనుకోండి. ఇటువంటి టెక్నాలజికల్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టెక్నాలజీస్ని తీసుకొని వచ్చి మన విద్యార్థులకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వాలి అని ఏదైతే ప్రధానమంత్రి గారి కోరిక ఉందో ఆ దీని ప్రకారము మేము ఇప్పుడు ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీలు ఇంప్లిమెంటేషన్స్ చేస్తున్నాం. రైట్. సో ప్రధానమంత్రి గారు కోరిక చాలా స్పష్టం, చాలా క్లియర్. ఏంటంటే స్టూడెంట్స్కి, అదేవిధంగా ఫ్యాకల్టీ, మనం ఎవరినైతే టీచర్స్ అంటామో ఫ్యాకల్టీని, అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్కి, ముగ్గురికి కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, టీచర్స్కి, ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వడం మొదలుపెట్టాము, వాళ్ళు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. ఎప్పుడైతే వాళ్ళు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారో వాళ్ళు ఈజీగా ఇండస్ట్రీస్కి కనెక్ట్ అవుతారు, ఓవరాల్గా దేశం అనేది అభివృద్ధి జరుగుతుంది. సో ఇది ఒక భాగం. రెండవది 5% అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి ఈ దేశంలో అని ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మా మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, వీళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు. ఈ 5% ఎలా రెడ్యూస్ చేయొచ్చు, 5% కానీ మనం అన్ఎంప్లాయ్మెంట్ని దేశంలో రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా మన డెవలపింగ్ నేషన్ అంటున్న మన దేశం డెవలప్డ్ నేషన్ అయిపోద్ది.
సో వీటిపైన పనిచేస్తూ వాటిని ఫుల్ఫిల్ చేయడం నా పని అండి. ఇందులో రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. ఆ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా అండి, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. నో ప్రాబ్లం. ఇప్పుడు దానిలో ఫస్ట్ది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. ఎగ్జాంపుల్గా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీలోని ఇప్పుడు ఈ రోజు వరకు ఏం జరుగుతుందంటే, మీరే కాలేజీలోని చదువుకుంటున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. మీకు ఒక డిగ్రీ ఇస్తారు, కొంచెం నాలెడ్జ్ ఇస్తారు, బయటకు పంపించేస్తారు. కానీ మీరు ఒకసారి ఊహించండి, ఇప్పుడు మీరు జర్నలిజం దీనిలో ఉన్నారు. మీరు కాలేజీలో ఉంటున్నప్పుడే మీకు జర్నలిస్ట్ కింద ఒక పెద్ద కంపెనీలో పనిచేసే అవకాశం వస్తే, మీరు కాలేజ్ చదువుకుంటూ ఇండస్ట్రీ కనెక్ట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ముందే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ని మేము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వరకు ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి వాళ్ళకి కనెక్ట్ చేస్తున్నాం. సో స్టూడెంట్ వర్చువల్గా, అంటే కాలేజ్ దగ్గరే ఉంటూ, కాలేజ్లోనే ఉంటూ వర్చువల్గా కానీ ఆన్లైన్లో కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ చేసుకోవచ్చు. అంటే ఒక కంపెనీకి పని చేయొచ్చు. ఆ కంపెనీ ఈయన పనితనాన్ని మెచ్చి ఆయనకి స్టైఫండ్ కూడా ఇవ్వచ్చు, లేదా కనీసం ఆ పర్టికులర్ కంపెనీలో పనిచేసిన అనుభవం, ఎక్స్పీరియన్స్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ ఎక్స్పీరియన్స్ లెటర్తో పాటు వస్తుంది. దీనివల్ల ఎప్పుడైతే కాంపిటేటివ్ మార్కెట్లోకి వెళ్ళారో ఆ కాంపిటేటివ్ మార్కెట్లోని వీళ్ళు అడ్వాంటేజ్లో ఉంటారు. రెండోది, 20-30 వేల రూపాయల జీతం రావాల్సిన దగ్గర వీళ్ళకి ఎక్కువ జీతంలో హయ్యర్ లెవెల్లోనే వీళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో పాటు డిగ్రీ తీసుకొని బయటకు వెళ్తున్నారు కాబట్టి. ఇదే విధానము చాలా కంట్రీస్లో లేదు. మీరు డెవలప్డ్ నేషన్ ఏది ఉందో అక్కడ మాత్రమే ఉంది. ఇప్పుడు అమెరికాలోను కానీ, జర్మనీలోను కానీ, చైనాలోను కానీ, జపాన్లోను కానీ అటువంటి సిస్టమ్ ఇప్పుడు మనం ఇక్కడ పెట్టి పెద్ద పెద్ద కంపెనీలన్నింటిని కూడా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి, స్టూడెంట్స్కి కనెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్లో 16.2 lakhs ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇచ్చాం. ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వల్ల ఏమైందంటే వీళ్ళందరూ ఇండస్ట్రీకి కనెక్ట్ అయ్యారు. ఇండస్ట్రీలో ఎలా వ్యవహరించాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, పీపుల్ మేనేజ్మెంట్ ఏంటి, కమ్యూనికేషన్ ఎలాగా ఉండాలి, ఒక ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, రిస్క్ మిటిగేషన్ ఎలా చేయాలి, కొత్త కొత్త టెక్నాలజీస్ని ఎలా వాడుకోవాలి, ఇటువంటి అన్ని విషయాలు కూడా ఒక స్టూడెంట్, విద్యార్థి దశలోనే నేర్చేసుకుంటామంటే ఎంత అద్భుతమైన ఆలోచన. 4 సంవత్సరాల్లో వాళ్ళు కాలేజీలోంచి 3-4 సంవత్సరాల్లో బయటకు వచ్చినప్పటికీ 3-4 సంవత్సరాల డిగ్రీతో పాటుగా ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని ఇండస్ట్రీలోకి వస్తుంటే వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చేది పెడుతున్నామండి. మన పేపర్లో, ఫైల్స్లో చాలా రాసుకుంటాను సార్, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుందంటారా మీ ఉద్దేశం ప్రకారం? నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. మన దేశం చాలా పెద్దది. సో మేము 1 కోటి ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి 2025కి అని పెట్టుకున్నామండి. అయితే రీసెంట్గా మంత్రి గారు ఏమన్నారంటే, 1 కోటి మందికి సరిపోదు, ఎందుకంటే మన దేశం చాలా పెద్దది, మీరు 10 కోట్ల మందికి ఇచ్చేటట్లు పెట్టండి అని. సో అప్పుడు మేము చాలా ఆలోచించిన తర్వాత ఒక మెథడ్ తీసుకొచ్చాం. మన దేశంలో 9 కోట్ల ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. 9 crore ఎంఎస్ఎంఈస్. పోనీ దానిలో 4 కోట్లు మాత్రం పనిచేస్తున్నాయి అనుకుందాం యాక్టివ్గా. ఒక్కొక్క ఎంఎస్ఎంఈకి 2 పిల్లల్ని, ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ అంటే అవి చిన్న పెద్ద తరహా పరిశ్రమలు. ఈ పరిశ్రమలకి మీరు ఎడిషనల్గా మార్కెటింగ్కి, డిజిటల్ పెనిట్రేషన్కి, సోషల్ మీడియా పెనిట్రేషన్కి, అదేవిధంగా అక్కడ కొత్త కొత్త టెక్నాలజీస్ ఇవి చేయడానికి, ఆ ప్రోడక్ట్ని గ్లోబల్ మార్కెట్లో అమ్మడానికి మన ఇంటర్న్స్ని అక్కడ తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, 4 కోట్ల పరిశ్రమలు మల్టిపుల్ బై 2 ఎంత అయింది? 8 కోట్ల మంది పిల్లలకి ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ అవకాశాలు ఇవ్వచ్చు. అంటే ఇందాక వరకు ఇంటర్న్షిప్ అన్నాను, ఇప్పుడు అప్రెంటిస్షిప్ అంటున్నాను. ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే ఆ పరిశ్రమ, ఆ పిల్లవాడు ఇంకా కాలేజీలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకి స్టైఫండ్ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకుండా కూడా పని చేయించుకోవచ్చు ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ ఇచ్చి. ఆ స్టూడెంట్కి ఎక్స్పీరియన్స్ లెటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ వాల్యుబుల్. స్టైఫండ్ కూడా కొన్నిసార్లు కొన్ని పరిశ్రమలు ఇస్తాయి, వాళ్ళు తీసుకుంటారు. రెండో మెథడ్ ఏంటంటే అప్రెంటిస్షిప్. అంటే మీరు కాలేజీలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మీరు ఎక్కడైనా పరిశ్రమలోకి వెళ్తే ఆ పరిశ్రమకు అడుగుతుంది, ఓకే ఈ పర్టికులర్ స్టూడెంట్ మీ దగ్గర అప్లై చేసుకుంటున్నాడు, మీ దగ్గర అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ ఉంటే గవర్నమెంట్ వైపు నుంచి మేము 7,000 నుంచి 9,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ ఎవరైతే అప్రెంటిస్షిప్ ఉన్నాడో వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి శాలరీలో 9,000 రూపాయలు, 7,000 నుంచి 9,000 రూపాయలు మా వైపు నుంచి వెళ్తాయి. సో ఈ విధంగా లాస్ట్ బడ్జెట్లో 3,500 కోట్లు ఇచ్చారు మాకు. మేము నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 9 లక్షల మంది ఇటువంటి విద్యార్థులు ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అప్రెంటిస్షిప్స్ ఇవ్వాలన్నమాట. అంటే మీరు ఇందాక చెప్పిన ఎంఎస్ఎంఈస్ మీరు కౌంట్ చేసుకుంటే 8 crores అయ్యాయి అక్కడ. అవును సార్, ఇక్కడ ఎంఎస్ఎంఈకి సంబంధించి నాది క్వశ్చన్ ఉంది. ఏంటంటే
అది స్టేట్ గవర్నమెంట్ నుంచి అవనండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవనండి, ఎంఎస్ఎంఈస్ లోన్స్ ఇన్ని మేము శాంక్షన్ చేస్తున్నాం. ఈ ఎస్బీఐలో గవర్నమెంట్ అయితే ఎస్బీఐలోనో ఎక్కడో మీరు పర్టికులర్ బ్యాంక్స్ మీరు చెప్తారు. కానీ అక్కడికి వెళ్ళి ఎంఎస్ఎంఈలు కనుక వాళ్ళు లోన్ కోసం అప్లై చేసినప్పుడు లేదండి ఇక్కడ ఎంఎస్ఎంఈ లోన్స్ మేము ఇవ్వమండి అన్నవే 90%. ఇది గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతున్నవి, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఒకనొకప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి నేను కూడా అప్లై చేసిన దాన్ని. సో మీరు ఎంత పేపర్స్లోనూ లేకపోతే మీడియా ముందు ఎంత చెప్పినా గ్రాస్ రూట్ లెవెల్లో జరిగేవి రిఫార్మ్స్ జరగట్లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ దగ్గరికి ఈ లోన్ కావాలి, ఈ ఎంఎస్ఎంఈ లోన్ మాకు కావాలి అని అన్నప్పుడు మా దగ్గర లోన్స్ లేవు అంటున్నారు, లేదా వాళ్ళకి రికమెండేషన్ కావాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఇంకోటి రూపంలో ఇస్తే తప్ప జరిగే ప్రయత్నాలు లేవు. మరి ఈ సందర్భంగా మరి మీరు అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారంటే ఏమంటారు? చాలా మంచి స్ట్రైట్ ఫార్వర్డ్ మంచి క్వశ్చన్ అడిగారు. సరే, ఇది ఏం జరుగుతుందంటే మేడం, మొన్నటి వరకు ఏం జరిగేది, మీరే ఉన్నారు ఎంటర్ప్రెన్యూర్, మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, బ్యాంకుకి మీ మీద ఎందుకు విశ్వాసం లేదంటే మీరు తిరిగి డబ్బులు కట్టలేరు అని ఒక రకమైన ఆలోచనలో బ్యాంక్ ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర పెద్ద అసెట్స్ కూడా ఉండట్లేదు కొలెటరల్ పెట్టడానికి. సో వితౌట్ కొలెటరల్ మేము లోన్ ఇవ్వలేము, ఇది హై రిస్కీ వస్తుంది, కాబట్టి మేము లోన్ రిజెక్ట్ చేస్తున్నాం. చాలామంది రిజెక్ట్ చేసాం. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 4 సంవత్సరాలు జరిగింది ఇది, ఇప్పుడు హ్యూజ్ చేంజెస్ వచ్చాయి. దానిలో ఏం చేసిందంటే చిన్న పెద్ద ఏవైతే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దేశంలో 6,900 క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. రైట్. ఈ 6,900 క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు. అంటే రోడ్డు తీసుకోండి, మీరు బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకోండి, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ తీసుకోండి, లేకపోతే షిప్పింగ్ తీసుకోండి, లేకపోతే పోర్ట్స్ తీసుకోండి, సప్లై చైన్ మేనేజ్మెంట్ తీసుకోండి, లాజిస్టిక్స్ తీసుకోండి, లేకపోతే డిఫెన్స్ తీసుకోండి. ఇవన్నిటిని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ కంట్రీ అంటాం. ఏ కంట్రీకి ఇవే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిపైన భారతదేశ ప్రభుత్వం లాస్ట్ 5 సంవత్సరాలు బట్టి దగ్గర 15 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇవన్నిటిని అప్గ్రేడ్ చేస్తుంది. మీరు చూసుంటారు పెద్ద పెద్ద రోడ్స్ ఇవన్నీ నేషనల్ హైవేస్ దగ్గర నుంచి మీరు ముంబై నుంచి ఢిల్లీ ఇప్పుడు ఆ హైవే చూసారంటే యూఎస్లో కూడా ఇటువంటి అద్భుతమైన రోడ్స్ అంత ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని బిల్డ్ చేస్తాం. ఇవన్నీ బిల్డ్ చేసినప్పుడు మొన్నటి వరకు ఏం జరిగేది అంటే పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే వాటిల్లోని కాంపిటీషన్లో పాల్గొని ఆ ప్రాజెక్టులు తీసుకున్న అర్హత ఉండేది. ప్రధానమంత్రి గారు 4 సంవత్సరాల క్రితము దాన్ని ట్వీక్ చేసి ఏం చేశారంటే చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి అని ఏ రోజైతే పెట్టారో ఈ చిన్న చిన్న కంపెనీలు వీళ్ళందరూ చిన్న దానిలో యాక్టివిటీస్ పీస్ ఆఫ్ యాక్టివిటీస్ తీసుకొని పనిచేయడం మొదలుపెట్టారు. అలాగే 7 లక్షల స్టార్టప్స్ మన దేశంలో వచ్చాయి. స్టార్టప్స్కి సపరేట్గా ఒక ఎంటిటీ కింద ఐడెంటిఫై చేసి వాళ్ళకి డిఫాల్ట్గా 3 to 5 lakh rupees లోన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఒకటే విత్ ఓన్లీ 1 small కండిషన్ పెట్టారు, మీరు ఒకళ్ళని కానీ ఇద్దరిని కానీ మీ దానిలో ఎంప్లాయ్ చేసుకోవాలి అని ఒక చిన్న కండిషన్ తోటి చాలా స్టార్టప్స్ గ్రూమ్ అయ్యాయి. అందుకే మీరు చూస్తే కనుక బెంగళూరులో ఒకనొక టైంలో ఐటీ హబ్ అనేవారు, ఈరోజు స్టార్టప్ హబ్ అంటున్నారు. ఎందుకంటే దేశంలో ఇది ఒక కనిపించిన ఒక విప్లవం స్టార్ట్ అయిపోయింది. ఈ విప్లవం ఎలా స్టార్ట్ అయింది అని అంటే మీరే ఇప్పుడు ఇండివిజువల్ ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే ఈరోజు మీరు వెళ్ళి ఇదే బ్యాంక్ని ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళని అడిగితే వాళ్ళు రెండు అంటారు. ఎందుకంటే లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ స్కీమ్లో ఏం జరిగిందంటే చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్ స్టార్టప్స్ వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. అంటే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం మీకు. అమెరికాలో మీరు ఒక బిజినెస్ పెట్టుకోవాలనుకోండి, ఇక్కడలాగే లోన్ రిజెక్ట్ జరిగేది. సో ఒబామా గారు మీకు గుర్తుంది కదా, ఆయన మా రాష్ట్రపతి కింద ఉండేవారు. ఆయన ఒక తీసుకొచ్చాడు. ఆయన ఏం తీసుకొచ్చాడంటే స్టార్టప్స్కి అలాగే అక్కడ బ్లాక్ అక్కడ వాళ్ళు బాగా అంటే మన దగ్గర ఇక్కడ కొంచెము ఎస్సీ ఎస్టీ అని ఎలాగైతే కేటగిరీస్ ఉన్నాయో అటువంటి కేటగిరీ వీళ్ళు కానీ అప్లై చేసుకుంటే వీళ్ళు అప్లై చేసిన ఫామ్ని మీరు రిజెక్ట్ చేయడానికి లేదు, ఎంతో కొంత పర్సెంటేజ్ మినిమం దానిలో 30 to 40% మీరు వీళ్ళకి ఇవ్వాల్సిందే. ప్లస్ గవర్నమెంట్ వాటిల్లోని ప్రాజెక్ట్స్లో వీళ్ళకి ఈ ప్రిఫరెన్స్ ఇంత కోటా రిజర్వేషన్లో పెట్టేశారు. రైట్. అందుకని ఆయన బెస్ట్ రాష్ట్రపతి అయ్యాడు ఇక్కడ. ఎగ్జాక్ట్గా మన ప్రధానమంత్రి గారు కూడా ఇటువంటి మోడల్ని అడాప్ట్ చేసుకొని ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్లో భాగంగా ఈ ఆప్షన్ అనేది ఎప్పుడైతే ఇచ్చారో ఇప్పటి నుంచి భూమి అవడం మొదలుపెట్టి రీసెంట్గా మీరు చూసుకుంటే దగ్గర 40 to 100 యూనికార్న్స్ స్టార్టప్స్ నుంచి యూనికార్న్స్ అయిపోయాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేసిన బిజినెస్లు ఈ రోజు ఒక పెద్ద పెద్ద బిజినెస్ల కింద 1000 మంది 5000 మంది పనిచేస్తున్న బిజినెస్ల కింద మారి వాళ్ళకి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చాయి. ఇటువంటి
ఫ్లెక్సిబుల్ పాలసీస్ అనేవి తీసుకొచ్చారు మేడం. దానివల్ల ఇప్పుడు మారింది. మీరు ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్ కింద ఉంటే అందులో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడం మొదలుపెట్టారు. డెఫినెట్ ఐ రిక్వెస్ట్ యూ టు రీఅప్లై అండ్ సీ ద రిజల్ట్. అంటే యాక్చువల్లీ నేను అనుకున్నాను సార్, ఈ ఎంఎస్ఎంఈస్ వాటి మీద ఒక ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నాను. లాస్ట్ టైము ఇక్కడ కొన్ని విమెన్ని ఎంకరేజ్ చేయడానికి ఎలీప్ అని, తర్వాత హైదరాబాద్ యంగ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ అని ఇవి కొన్ని ఉన్నాయి. సో వీటి కింద చాలామంది నిజంగా మేము కూడా మా కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పని చాలామంది విమెన్ ముందుకొచ్చారు. ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే అవసరం ఇక్కడ ఉంది, బ్యాంక్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళిద్దరినీ ఒక తాటి మీద తీసుకొస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతారు, మనం ఒక మంచి కార్యక్రమం చేసినట్టు అవుతుంది కదా అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు రెడీగా ఉన్నారు, ఎవరైతే అవకాశం కావాలో వాళ్ళు రెడీగా ఉన్నారు. బట్ నాకు ఎంఎస్ఎంఈలో లోన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం అని నేను ఆగాను. యాక్చువల్లీ ఎప్పుడైంది ఇది? ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 1 year అయింది సార్. 1 year అయింది. అంటే రీసెంట్గా ఇంకొక చేంజ్ ఒకటి తెచ్చారు మేడం. అదేమంటే భారతదేశంలోకి చాలా లాస్ట్ 8 years బట్టి $350 billion ఇన్వెస్ట్మెంట్స్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. కరోనా టైంలో కూడా ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగలేని టైంలో కూడా మన భారతదేశంలో జరిగి దీని రిజల్ట్ ఏంటంటే 5 కోట్ల డైరెక్ట్ జాబ్స్, 20 కోట్ల ఇండైరెక్ట్ జాబ్స్. అంటే ఇండైరెక్ట్ జాబ్ అంటే నా అర్థం ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ అవకాశం వచ్చింది, మిమ్మల్ని ఇక్కడ తీసుకొని రావాలంటే ఒక క్యాబ్ డ్రైవరు, లేకపోతే మీరు ఇక్కడ ఫుడ్ తినాలంటే ఎవరో ఒకరు ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ ఇండైరెక్ట్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఒకరికి రెంట్ వస్తుంది ఈ ఆఫీస్కి, లేకపోతే ఇది ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక కన్స్ట్రక్షన్ యూనిట్ ఉండాలి, ఇక్కడ కెమెరామ్యాన్ ఉండాలి, వీళ్ళందరూ ఉండాలి. అంటే ఇవన్నీ సెటప్ అంటే ఇండైరెక్ట్ ఆపర్చునిటీస్. 5 కోట్ల డైరెక్ట్ ఆపర్చునిటీస్, 20 కోట్ల ఇండైరెక్ట్ ఆపర్చునిటీస్. ఇవన్నీ కలుపుకొని 2025కి భారతదేశం ఎక్స్ట్రాడినరీ మూమెంట్లోకి వెళ్తుంది. ఈ మూమెంట్లో ఉమెన్ రీప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేటీ బచావ్ బేటీ పడావ్ దగ్గర నుంచి ఈ రీసెంట్గా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్లోని హ్యూజ్ ఆపర్చునిటీస్ తీసుకొని వస్తున్నారు. అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీకు ఐడియా ఉన్నాయి కదా, ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్సింగ్ గ్రూప్స్ తీసుకొస్తున్నారు. ఈ సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్సింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే బ్యాంక్స్ అనేవి చాలా పెద్ద ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ తోటి బైండ్ అయిన ఎంటిటీస్ అవి. అందువల్ల వాళ్ళకుని కన్స్టెంట్స్ వాళ్ళకున్నాయి. ఈ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇక్కడ స్మాల్ సెటప్లు ఏం చేశారంటే స్మాల్ స్కేల్ ఇన్వెస్టర్స్ అనమాట. ఇప్పుడు మీకు ఒక స్టార్టప్ కింద మీకు కావాల్సినంత 5 లక్షలు 10 లక్షల రూపాయలు అంతే కదా, ఎక్కువ కాదు, మీకు కోట్లు అవసరం లేదు. సో ఇటువంటి వాటికి ఫుల్ఫిల్ చేసే విధంగా ఇటువంటి మైక్రో ఫైనాన్సింగ్ సెటప్స్ పెట్టారు. గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తున్నట్టుంది కదా, సబ్సిడీస్ కూడా చాలా ఇస్తున్నారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు సబ్సిడీ ఇస్తున్నారు. మీరు ఒక ఏవైనా పీపుల్ని ఎవరినైతే తీసుకుంటున్నారో మీ దగ్గర టీమ్ని, దానికి కూడా సబ్సిడీ వస్తుంది. ప్లస్ రీసెంట్ ఇంకొకటి ఏమంటే ఈ లింక్డ్ ఇన్సెంటివ్లోని పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే భారతదేశంలో వస్తున్నాయో వాటికి చిన్న చిన్న స్టార్టప్స్ని కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇది హ్యూజ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇండియాలోనే ఉంటూ మీరు ఒక గ్లోబల్ న్యూస్ ఛానల్ రన్ చేయొచ్చు ఈ రోజుల్లో. సో కానీ మీకు ఆ కనెక్టివిటీ ఉండాలి కదా, ప్లస్ మీకు అటువంటి నెట్వర్క్, ప్లస్ అటువంటి సపోర్ట్ సిస్టము, అటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఒక దగ్గర మీకు అకామిడేట్ అయ్యి ఉండాలి. సో ఇటువంటి సిస్టమ్ ఒక ఎకో సిస్టమ్ని తయారు చేస్తాం. ఈ ఎకో సిస్టమ్ ఏం చేస్తుందంటే మీరు ఒకసారి ఆ ఎకో సిస్టంలోకి వెళ్ళిపోయి నాకు పలానా దగ్గర లింక్ కావాలి అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి దానికి లింక్ చేస్తారన్నమాట. ఇటువంటి అద్భుతమైన ఎకో సిస్టమ్ మన ఈ మోడల్లోని ఇప్పుడు వచ్చింది. కాకపోతే ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ, ఇంకా అది కంప్లీట్గా గ్రౌండ్లో పెనిట్రేట్ అవ్వలేదు. ఒకసారి ఇప్పుడు మీ ఛానల్ త్రూ ఇది కూడా మన తెలుగు ప్రేక్షకులకి అందరికీ తెలిస్తే ఖచ్చితంగా చాలామంది వాడతారు. ఇంకా నేను చూసిన కొన్ని ఎగ్జాంపుల్స్ మన అమెరికాలోని మన ఆంధ్ర వాళ్ళు జస్ట్ పచ్చడి అక్కడ, అలాగే బిర్యానీ కానీ ఇలాంటి చిన్న చిన్నవి పెట్టి అద్భుతమైన బిజినెసెస్ బిల్డ్ చేశారు. సో అంటే మన వ్యాపారం చేయగలిగే గుణము, వాటిని ముందుకు తీసుకెళ్ళగలిగే ఎంటర్ప్రెన్యూర్షిప్ తెలివితేటలు మన తెలుగు వారి దగ్గర చాలా ఉన్నాయి. చూసారంటే పెద్ద పెద్ద డ్యామ్స్, పెద్ద పెద్ద రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆర్ ఓన్డ్ బై తెలుగు పీపుల్. సో ఐ థింక్ ఇది ఏంటంటే మనము నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేసినప్పుడు ఆ రిస్క్ని ఎలా మిటిగేట్ చేసుకోవాలి, ఒక వైబుల్ ఐడియా అవునా కాదా. ఇప్పుడు ప్రతి ఐడియా, ఎందుకంటే రోజుకి మనకు 10 ఆలోచనలు వస్తాయి.
ఆ ఐడియా స్టార్టప్ ఐడియా వైబుల్ ఐడియా అవునా కాదా, ఈ విషయం చాలామంది గమనించి దాన్ని ముందు తీసుకెళ్ళట్లేదు. అందుకని మేము ఈ రీసెంట్గా ఏం చేస్తామంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో యుక్తి అని ఒకటి పెట్టాం. ఈ యుక్తిలో ఏం జరుగుతుందంటే, మీరే స్టూడెంట్ అనుకోండి, మీకు ఒక ఐడియా వచ్చింది, కానీ మీ దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మిషన్స్ లేవు చేయడానికి ఇవన్నీ. మిమ్మల్ని మేము మీ కాలేజ్ ప్రొఫెసర్, మీరు మీ కాలేజ్ ఓనర్, ఎందుకంటే కాలేజ్ ఓనర్ దగ్గర 100 కంప్యూటర్లు ఉన్నాయి, ఆ ప్రొఫెసర్ దగ్గర నాలెడ్జ్ ఉంది, కనెక్షన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఆలోచన ఉంది, మీరు చేయగలరు కోడింగ్, లేకపోతే మీరు చేయగలరా దాన్ని ఎలా చేయాలనేది మీకు తెలుసు. మీ ముగ్గురు కలిసి పనిచేస్తే, ఇప్పుడు మేము ఇది యుక్తి అని తీసుకొచ్చాం. ఈ యుక్తిలో మీరు ముగ్గురు కలిసి పనిచేసి మీ ముగ్గురు స్టేక్ హోల్డర్ అవుతారు. ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటో చెప్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు పెట్టాల్సిన అవసరం మీకు లేదు. కరెక్ట్. ఇలాంటి ఐడియాల్లో ఒక 100 ఐడియాల్లో కానీ ఒక 100 స్టూడెంట్స్, ఒక 5,000 మంది ఉన్నారు కాలేజీలో స్టూడెంట్స్, ఒక 100 మంది స్టూడెంట్స్కి ఇలాంటి ఐడియాస్ వచ్చాయి. ఈ ఐడియాలో 5 క్లిక్ అయ్యి అనుకోండి, ఈ కాలేజీకి వచ్చే ఇన్కమ్ కన్నా ఈ ఇన్స్టిట్యూట్కి, ఆ ఓనర్కి 100 రెట్లు ఇన్కమ్ వస్తుంది. ఈ ఎవరైతే మధ్యలో ప్రొఫెసర్ ఉన్నారో ఆయన కూడా, నేను ఆ కాలేజ్ లెవెల్ వరకే ఉండిపోలేదు, నేను ఒక స్టార్టప్లోకి వెళ్ళి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఆయన కూడా దానిలో లాభపడతాడు. ఇటువంటి ఒక మోడల్ తీసుకొచ్చాం, దీన్ని యుక్తి అని చెప్పి పేరు పెట్టాం. రైట్. దగ్గర 67,000 స్టూడెంట్స్ అలాంగ్ విత్ దేర్ ఫ్యాకల్టీ అండ్ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేటెడ్. యూ విల్ సీ దిస్ చేంజ్ ఇన్ నెక్స్ట్ 1 to 2 years. మీరు అనుకుంటారు చాలా మంచి ఆలోచన చేశారు అని. ఇది ప్రధానమంత్రి గారి ఆలోచన. ఆయన ఆలోచన ఏంటంటే, ఎప్పుడు కూడా చివర ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి అంటే సోషల్లీ వీకర్ సెక్షన్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళకి ఈక్వల్గా సమానమైన ఫలాలు అందాలి అని ఒక అద్భుతమైన ఆలోచనతో ఇటువంటి ఐడియాస్ అన్నీ కూడా మేము తీసుకెళ్తే వాటిని ఇంప్రూవ్ చేసి వాటిని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మీడియాలో, పేపర్లో ఎక్కడ చూసినా ఈ ఎడ్యుకేషనల్ సొసైటీస్లో ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్న వర్డ్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అందరికీ అర్థమయ్యేలాగా ఎలా మారిపోతుంది అని అంటే ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ మేడం. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో నేను సింపుల్ వర్డ్స్లో చెప్తాను, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. మన స్వతంత్రం వచ్చినప్పుడు ప్రపంచం మొత్తంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక వర్కర్స్ కావాలి. ఈ యూరోపియన్ నేషన్లో ఏవైతే డెవలపింగ్ నేషన్స్, ఆ రోజుల్లో సోకాల్ డెవలపింగ్ నేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ వర్కర్స్ కావాలి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఏం చేశారంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని సెటప్ చేశారు. ఆ ఎడ్యుకేషన్ సిస్టము ఓన్లీ వర్కర్స్ని ప్రొడ్యూస్ చేసింది. అంటే పని చేసేవాళ్ళని, అంటే ఒక కంపెనీ ఉందంటే ఆ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళని, ఆ కంపెనీలోని ఒక మేనేజర్ని, ఆ కంపెనీలో ఒక కూలీని, ఈ లెవెల్ క్లాస్నే మేనేజ్ చేసుకో. మొన్నటి వరకు పాత ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉండేదో అది వర్కర్స్ని ప్రొడ్యూస్ చేసింది. ప్రధానమంత్రి గారు ఆ తర్వాత చాలా డీటెయిల్డ్ డెలిబరేట్ డిస్కషన్స్ చాలా స్టేక్ హోల్డర్స్తో చేసిన తర్వాత కొత్త ఎడ్యుకేషన్ పాలసీలు ఏం చేసామంటే, వర్కర్స్తో పాటుగా ఇన్నోవేటర్స్ని, ఇన్నోవేషన్ చేసేవాళ్ళని, స్టార్టప్స్ని, ఎంటర్ప్రెన్యూర్స్ని. ఇప్పుడు మన దేశంలో తక్కువ మంది అదానీలు, అంబానీలు ఉండడానికి కారణం ఈ ఎడ్యుకేషన్ పాలసీ. మీరు ఇప్పటికి పల్లెటూరు వెళ్తే, ఎందుకురా ఈ బిజినెస్లు ఎక్కడో జాబ్ చేసుకోక అంటారు కదా. అలాగే గవర్నమెంట్ జాబా బాబు, ఎంతైనా పర్లేదు, ఎంతో కొంత ఇచ్చి నువ్వు అక్కడ సెటిల్ అయిపో అంటే, ఈ ఆలోచన విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పాలసీ నుంచి వచ్చింది. ఆ పాలసీ ఏం చేస్తుందంటే ఒకరి కింద పని చేయాలి అనే ఒక తత్వాన్ని నేర్పించింది. ఇప్పుడు కొత్తగా ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీ పెట్టామో ఈ పాలసీలో మేము ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా రీవ్యాంప్ చేసాం. ఎవరైనా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, నేను ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాను అంటే, ఒక స్టూడెంట్ బిజినెస్ పెట్టాలనుకుంటే స్టార్టింగ్ నుంచే ఎప్పుడైతే హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చాడో ఆ రోజు నుంచి ఆయన ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద తయారు చేసే విధంగా సిస్టమ్ రన్ అవుతుంది. ఒక రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకున్నారనుకోండి, ఆయనకి రీసెర్చ్ ఓరియంటెడ్గా మేము సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తాం. కొంతమంది మేడం టీచింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రపంచం మొత్తానికి టీచర్స్ చాలా అవసరం. అవును సార్, 100%. ఎన్నో మిలియన్ టీచర్స్ మనం జనరేట్ చేయొచ్చు. అందులో ప్రపంచం మొత్తంలో మన టీచర్స్ అంటే చాలా గౌరవం. మనకున్ని మ్యాథమెటికల్ సైంటిఫిక్ నాలెడ్జ్ వేరే వాళ్ళకి లేదు. మీరు కావాలంటే చూడండి, మన దేశంలో వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద రీసెర్చ్లు చేసి పిహెచ్డీలు, చాలా పేటెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి.
ఒక్కటే మెయినస్ ఏమైపోయిందంటే మన అప్పుల్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టము ఈ రీసెర్చ్ని మన దేశంలోనే ప్రోత్సహించాలి, అందుకని వాళ్ళు వలస వెళ్ళిపోయారు. అవును సార్. ఇప్పుడు మేము ఈ పాలసీస్ అన్నీ మార్చి ఒక విద్యార్థి సపోజ్ పేటెంట్ తెచ్చుకోవాలనుకోండి, ఈ రోజుల్లో చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు మేము కలాం అని అబ్దుల్ కలాం గారి పేరు మీద ఈ పేటెంటింగ్ ఒకటి తీసుకొచ్చాం. ఇది ఏం చేస్తుంది అంటే 10,000 రూపాయలు స్టూడెంట్ కడితే చాలు, ప్రభుత్వం తగిన డబ్బులు కట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు దగ్గర ఉండి డబ్బులు పే చేసి ఆ పేటెంట్ పిల్లోడికి వచ్చేటట్లు చేస్తారు. ఓకే. దీనివల్ల అంటే ఎందుకు ఇది చేస్తున్నామంటే 1.2% మాత్రమే పేటెంట్స్ ఇండియన్ ఓన్డ్ ఇండియాలో ఉంటూ. ఎందుకు పసుపు మన దగ్గర పుట్టి మన దగ్గర చేసిన పంట ఎవరిదో క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళు. అవును మేడం. మరి ఇది ఏం చెప్తారు? మీరు క్లెయిమ్ చేసుకోకపోతే ఇంకోళ్ళు క్లెయిమ్ చేసుకోవడం తప్పలేదు, అంటే తప్పు మంది వాళ్ళది కాదు. అంతే. నేను కూడా ఏమంటానంటే ఎక్కడైనా వ్యవస్థలో లోపాలు ఉంటే అది మన తప్పు కానీ వాళ్ళది కాదు. అవును సార్. ఇప్పుడు రోజు మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తుంటాం, చాలా ప్రాబ్లమ్స్ చూస్తుంటాం, తిట్టుకుంటాం, వెళ్ళిపోతాం. ఒక్కరోజు రోజు ఒక 100 మంది బస్సులో వెళ్తున్నారు అనుకోండి, 100 మంది ఒకరోజు బస్సు దిగి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తే ఫర్ సాల్వ్ అయిపోద్ది, కానీ చెయ్యం. అవును. ఇదే సిస్టమ్, ఇదే ఇండియన్స్ వేరే కంట్రీ వెళ్ళినప్పుడు ఎంతో బుద్ధిమంతుల్లాగా చాలా దీనిగా మంచిగా ఎందుకంటే అక్కడ లా చాలా స్ట్రిక్ట్. అక్కడ పద్ధతిగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇర్రెగ్యులర్ అయిపోతారు. ఏముందిలే అంటే మనకు అది నెగ్లిజెన్స్. యాక్చువల్గా ఇక్కడ ఈ పేటెంటింగ్ ప్రాసెస్ అంతా ఏం జరిగిందంటే ఎక్కువ మంది పేటెంట్ తీసుకున్నారు, ఇండియన్స్ తీసుకున్నారు, వేరే కంట్రీలోకి వెళ్ళిపోయి చాలా పేటెంట్స్. ఆఖరికి ఇప్పుడు IP6 పేటెంట్ ఏదైతే ఉందో అది కూడా ఓన్డ్ బై ఇండియన్. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 5G ఏదైతే వస్తుందో దానిపైన యాక్చువల్ పేటెంటింగ్ ఉంటుంది చూసారా, అది దానిలో చాలా పేటెంట్స్ ఓన్డ్ బై ఇండియన్స్. కానీ వాళ్ళందరూ వేరే దేశాల్లో సెటిల్ అయిపోయారు. అదే పేటెంట్ ఇక్కడ తీసుకునే అవకాశం వస్తే ఇప్పుడు ఆ అవకాశం ప్రధానమంత్రి గారు ఇక్కడ ఈ కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తెస్తారు. దీంతో పాటుగా ఇందాక చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకవైపు, ఇండస్ట్రీస్ ఇంకోవైపు. ఇండస్ట్రీస్ ఏం కావాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వట్లే, ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏమి ఇస్తుందో అది ఇండస్ట్రీ తీసుకోవాలి. ఈ రెండిట్ల వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందండి. అందరికీ విద్యార్థికి ఏమనిపిస్తుందంటే విద్యార్థుల పేరెంట్స్ కూడా చూడు నేను డబ్బులు ఇచ్చి ఇక్కడేమో చదువుకుంటున్నాను, ఇక్కడేమో మొత్తం డిగ్రీ తెచ్చుకుంటున్నాను, బయటకు వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం రావట్లేదు, ఇది ప్రభుత్వం తప్పు అని ఆయన ఆలోచన. ఇండస్ట్రీ ఏమంటుంది, నేను అతి కష్టం మీద ఇండస్ట్రీ పెట్టి ఇక్కడ ఏదో చేయాలనుకుంటున్నాను, నాకేమో కావాల్సిన రీసోర్సెస్ దొరకట్లేదు, ప్రభుత్వం నాకు రీసోర్సెస్ ఇవ్వట్లే, ల్యాండ్ ఇస్తే సరిపోదు కదండి అని వాళ్ళకి అనుకుంటాం. ఈ రెండిటిని ఇప్పటివరకు ఏంటంటే 2 sides ఆఫ్ ద కాయిన్ కింద ఇలాగున్నాయి. ఇప్పుడు మేము ఈ రెండింటిని కలిపి యూనియన్ చేస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను మీకు. వారం రోజుల క్రితము మైక్రోసాఫ్ట్, సిస్కో, సేల్స్ ఫోర్స్ ఇటువంటి పెద్ద కంపెనీలు తీసుకొచ్చి 1,00,000 ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అక్కడ ఇప్పించాం. మొత్తం దేశం మొత్తంలో స్టూడెంట్స్ అందరూ అలర్ట్ అయిపోయి అందులో ఆపర్చునిటీస్కి అప్లై చేశారు. ఇప్పుడు అంటే వాళ్ళందరూ కూడా రేపు ఫ్యూచర్లో మైక్రోసాఫ్ట్లోనో, సిస్కోలోనో, సేల్స్ ఫోర్స్లోనో ఎంప్లాయీస్, లేకపోతే వాళ్ళ కింద ఎంత అయితే కంపెనీస్ ఏవైతే వాడుతున్నాయో ఈ ప్రోడక్ట్స్ అందులో ఎక్కడో దగ్గర వీళ్ళు ఎంప్లాయ్ అవుతారు. ఈ కనెక్ట్ లేదు. అందుకని ఇప్పుడు మేము ఈ అకాడమిక్ ఇండస్ట్రీ కనెక్ట్ ఉంటుంది, ఈ రెండింటిని కలిపి ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాం. ఇండస్ట్రీకి కావాల్సిన ఏంటో తీసుకుంటున్నాం, వాళ్ళకి ఇక్కడ చెప్తున్నాం, పిల్లలకి ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీకి చెప్తున్నాం, మీరు చూడండి ఇగో ఇవి చేయాలి, ఇవి చేయండి, ఇగో పలానా ఆయనతో మీరు కనెక్ట్ అయినా నా ఇద్దరిని కల్పిస్తున్నాం. ఇలా చేస్తూ మేము లాస్ట్ 1.5 yearలో 16.6 లక్షల ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇచ్చాం. ఇప్పుడు రీసెంట్గా అప్రెంటిస్షిప్ కూడా ఇప్పుడు కంప్లీట్గా రీషఫిల్ చేసి ఒక అద్భుతమైన అప్రెంటిస్షిప్ పోర్టల్ కూడా తయారు చేస్తున్నాం. అందులో ఇంకోటి మంచి పని మేము ఏం చేసామంటే మేడం, ఇప్పుడు వరకు కొన్ని సెక్షన్ ఆఫ్ సెక్టర్స్కి ఆపర్చునిటీ అంటే ఐటీ, భారతదేశం అంటే ఐటీ మాత్రమే, లేకపోతే BPO, KPO ఇంతే. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఏదైతే ప్రాసెస్ వచ్చిందో ఆ మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్ వచ్చిన తర్వాత ఈ పాలసీల్లో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో వచ్చి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆటోమొబైల్స్ ప్రధానమంత్రి గారు చాలా తెలివిగా జర్మనీ, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చెప్పారంటే, మీరు ఒక కార్ తయారు చేస్తారు అనుకుందాం మీ దేశంలో, ఎంతమంది కొంటారు? అదే కారు మా దేశంలో తయారు చేస్తే మా దేశంలో కొన్నోళ్ళు ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ యూజర్స్, కన్జ్యూమర్స్. దాంతో పాటుగా
వేరే దేశానికి తీసుకెళ్ళడానికి ఓడరేవులు రెడీగా ఉన్నాయి. అందుకే ఈ మధ్యన చూసారో లేదో మన ఏవైతే పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, షిప్పింగ్ పోర్ట్స్ ఉన్నాయో వాటి తాలూకు అప్గ్రేడేషన్ జరుగుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద షిప్పులు రావాలంటే, అంటే ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే చైనాకి మనకి, మన దగ్గర ఉన్న పోర్ట్ కెపాసిటీ, పెద్ద పెద్ద వెజల్స్, పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి చూసారు, వాటిని హ్యాండిల్ చేసే కార్గో కెపాసిటీ ముంబై పోర్ట్ వదిలేసి ఎక్కడా లేదు. అందువల్ల ఏం జరుగుతుందంటే చైనాలోనూ ఇంకెక్కడో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ఇప్పుడు వరకు తిరిగి విశాఖపట్నం పోర్టుకి రాదు, చెన్నై పోర్టుకి రాదు, ఇంకెక్కడికి రాదు, కాండ్లా పోర్టుకి వెళ్దు, అలా తిరిగి ముంబై పోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్. అందుకే మన కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని పోర్టుల్ని మొత్తము అన్ని పెంచుతున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు ఇంకోటి రివర్స్లో ఏమంటామంటే అక్కడ నుంచి తెచ్చుకోవద్దు, అది ఇక్కడే ప్రొడ్యూస్ చేయండి, కరెక్ట్, ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. ఇప్పుడు దీనివల్ల ఒకటి మీరు తక్కువ డబ్బులకి ఆ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే మీకు లాభం, మీకు మిగిలింది. రెండోది మా దేశంలోనే చాలామంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, మీరు మా దేశంలో కొనుక్కోకుండా బయటకు కూడా పంపించుకొని హ్యాపీగా అమ్ముకోవచ్చు, గ్లోబల్గా మీరు ఇచ్చేయచ్చు అని చెప్పి ఇది ఒప్పించి తీసుకొస్తారు. దీంతోపాటు ఒక అద్భుతమైన లింక్ పెట్టారు. ఆ లింక్డ్ ఇన్సెంటివ్ ఇందాల నుంచి నేను దాన్ని ఇప్పటివరకు 4-5 సార్లు చెప్పాను. ఈ లింక్డ్ ఇన్సెంటివ్ ఏం చేశారంటే పెద్ద పెద్ద కంపెనీలకి మీకు ల్యాండ్ ఇస్తాం. ఇప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కింద ఉండేవారు, అద్భుతమైన వ్యక్తి. ఆయన కూడా ఇలాగే ఇన్సెంటివ్స్ ఇచ్చి, ల్యాండ్ ఇన్సెంటివ్స్, ఎలక్ట్రిసిటీ ఇన్సెంటివ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సెంటివ్స్ ఇచ్చి కంపెనీస్ని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈయన ఏం చేశారంటే దాంతో పాటుగా లింక్డ్ ఇన్సెంటివ్ పెట్టారు. లింక్డ్ ఇన్సెంటివ్ అంటే సపోజ్గా నేనే వచ్చి ఒక కంపెనీ పెడతానని చెప్పాను, మీరే భారత ప్రభుత్వం, మీరు ఏమంటారంటే సార్ మీరు వచ్చి కంపెనీ పెట్టండి, కానీ మీరు 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తే మీకు 20% డిస్కౌంట్ ఇస్తారు. మీరు 10,000 మందికి ఇచ్చారనుకోండి 40% డిస్కౌంట్ మీకు. అప్పుడు నేనేం ఆలోచిస్తాను, నాకు అక్కడెక్కడో వేరే దేశంలో ఫ్యాక్టరీ ఉంది, అక్కడ ఇన్సెంటివ్స్ ఏమి రావట్లే, అదేదో ప్రొడక్షన్ ఇక్కడ చేశాను అనుకో, 40% ఇన్సెంటివ్ ప్లస్ లేబర్ కాస్ట్ తక్కువ, హ్యాపీగా నేను ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, నాకు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో పరిశ్రమలన్నీ మన వైపు పరిగెత్తు రావడం మొదలుపెట్టి, రైట్, ఈ పరిశ్రమలు మీరు చూస్తే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో యూ విల్ సీ ఎ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ అవర్ కంట్రీ. అలాగే సివిల్ ఇంజనీర్స్కి కానీ, ఆటోమొబైల్ ఇంజనీర్స్కి కానీ, పెట్రోకెమికల్ ఇంజనీర్స్కి కానీ, అఫ్కోర్స్ ఐటీ మనం ఎప్పుడు బూమింగే, ఈ అందరు ఇంజనీర్స్కి కూడా చాలా హ్యూజ్ డిమాండ్ రాబోతుంది మేడం. సార్ ఇక్కడ ఇంకొకటి ఉంది, మీరు చెప్పేవన్నీ చాలా బాగున్నాయి, మనం ఊహిస్తే చాలా పెద్ద పెద్ద మార్పులు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మళ్ళీ అగైన్ నేను గ్రాస్ రూట్ లెవెల్కే వస్తాను. ఇక్కడ నేను నా కళ్ళతోటి మీడియాలో నేను చాలా స్టోరీలు చూశాను. ఏంటంటే ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఇక్కడ ఒక హోటల్ లేదా హాస్పిటల్ ఏదైనా పెట్టాలన్నా, అమెరికాలో చదువుకుని అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు నా దేశానికి ఏదైనా కాస్త సేవ చేయాలి, నా ప్రజలకు నేను చూడాలని ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని వచ్చిన వాళ్ళు నానా కష్టాలు పడ్డాం. పొలిటికల్గా చుట్టూ ఉన్న ప్రెజర్స్కి, వాళ్ళు అడిగే కమిషన్స్ మేము ఇవ్వలేక ఇక్కడ పెట్టడం అనవసరం, మా వల్ల కాదు అని మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భాలు నా మీడియా ఎక్స్పీరియన్స్లో చాలా చూశాను. సో ఇలాంటి వాటికి మీరు ఏ విధంగా సొల్యూషన్ చెప్తారనంటే ఏమంటారు? ఒకనొక టైం సిస్టమ్ ఇలాగే ఉండేది మేడం. నేను కూడా కంపెనీ పెట్టినప్పుడు నేను కూడా ఇటువంటి ఫేస్ చేశాను సార్. సో ఐ మై సెల్ఫ్ ఈజ్ అ విక్టిమ్. ఇప్పుడు అందుకని మేము సింగిల్ విండో సిస్టమ్స్ చాలా వరకు తీసుకొచ్చాం, అన్ని డిజిటల్. ఒకనొక టైంలో ఒక కంపెనీ రిజిస్టర్ చేయాలంటే మన దేశంలో చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉండేది. మీరు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చాలామంది అబ్జర్వ్ చేయలేదు, అది కూడా మీకు ఈరోజు చెప్తాను సార్, మీకు కూడా పనికొస్తుంది, మీరు కూడా కంపెనీ పెడతానంటున్నారు కాబట్టి. అదేంటంటే మీరు ఈరోజు కంపెనీ పెట్టారు, మీరు 18 నెలల వరకు ఆ కంపెనీని రన్ చేసుకోవచ్చు, ₹1 ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఎంఎస్ఎంఈలోకి వెళ్ళి జస్ట్ ఒక ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసి అదొక కోడ్ తెచ్చుకొని పెట్టుకుంటే చాలు. ఏ ఐటీ ఎవరు కూడా వచ్చి మిమ్మల్ని ఇచ్చారు, మీరు ఒకరితో స్టార్ట్ చేయొచ్చు, ఇద్దరితో స్టార్ట్ చేయొచ్చు, ఎంత ఏదైనా పెట్టుకోవచ్చు స్టార్టప్ కింద. 18 మంత్స్ తర్వాత మీరు ఓకే ఈ బిజినెస్లో నేను నించోగలను అంటే అప్పుడు మీరు దీన్ని రిజిస్టర్ చేసుకొని ఒక రిజిస్టర్డ్ ఎంటిటీ కింద చేయొచ్చు. ఇటువంటి అద్భుతమైన అవకాశం చాలామందికి తెలియదు సార్. అంటే అంటే ఈ ఫ్లిప్స్ అన్ని చేసేస్తున్నాం. ఈ సింగిల్ విండో ఆపర్చునిటీ కూడా ఈ రోజుల్లో ఏమైందంటే అండి, ఎక్కడి నుంచి కూర్చొనైనా మీరు హ్యాపీగా ఒక కంపెనీని ఈజీగా క్రియేట్ చేసే ఫెసిలిటీ ఇప్పుడు
పెట్టేశాం. ఈ ఫెసిలిటీ అంటే ఒక కంపెనీ పెట్టాలంటే 2 గవర్నమెంట్స్ కలవాలి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, రెండోది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు చాలాసార్లు మీరు చూసుంటారు, కంపెనీస్ వచ్చి స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడిన తర్వాత అటు ఇటు వెళ్ళిపోతున్నాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా వోక్స్ వ్యాగన్ కంపెనీ ఒకటి అనంతపురం దగ్గరలో పెట్టి, అది ప్రధానమంత్రి గారు కొరియా వెళ్ళినప్పుడు ఆ కొరియా వాళ్ళతో గవర్నమెంట్ తోటి మాట్లాడి అక్కడ నుంచి తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా తీసుకొచ్చారు. దాన్ని 4-5 స్టేట్స్కి మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఇక్కడలో ఏ ఫీజిబుల్ సొల్యూషన్ ఉంటే మీరు అక్కడ పెట్టుకుంటారు. సో వాళ్ళ దగ్గర అనంతపురం దగ్గరలోనే ఎక్కడో ఒకటి పెట్టుకున్నారు, అదేవిధంగా తమిళనాడులోనే పెట్టుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ల్యాండ్ ఉందో అది జనరల్గా స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. సో పర్మిషన్ ల్యాండ్కి ఇవ్వాలి అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. తక్కువ పర్మిషన్స్ వరకు పైనుంచి ఇచ్చేస్తాం. ఈ మొత్తం ప్రాసెస్లో ఏం జరిగిందంటే పైనుంచి ఫిల్టరేషన్ బాగా అయిపోతుంది. ఎప్పుడైతే స్టేట్ లెవెల్కి వచ్చినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. నేను ఒప్పుకుంటాను, అంటే ఇబ్బందులు లేవు అని మనము చెప్పకూడదు, కానీ లెట్స్ బి వెరీ ఫ్రాంక్. సో ఇప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. స్లోగా ఏంటంటే అవి కూడా స్లోగా క్లియర్ అవుతున్నాయి. ఎందుకంటే మేడం మన దేశంలో చేంజ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. చూసారంటే కనుక కరోనా ముందుకి ఇప్పటికి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంత హ్యూజ్గా చేంజ్ వచ్చింది. అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో అప్పుడు నెసెసిటీ అలా చేసింది. మన దేశంలోనూ కూడా ఏంటంటే అలా స్లోగా మనం అటువైపు వెళ్ళిపోతున్నాం. ఈ సింగిల్ విండో సిస్టమ్కి ఆటోమేటిక్గా ఏంటంటే ఆటో అప్రూవల్ ప్రాసెస్లో ఇప్పుడు ప్రధానమంత్రి గారు కొన్ని ఎలా పెట్టారంటే సిస్టమ్స్, ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ తాలూకా రిక్వెస్ట్ మా దగ్గరకు వచ్చింది కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుంటామని, మేము ఆ ఫైల్ని 15-20 రోజుల కంటే ఎక్కువ ఆటో అప్రూవ్ అయిపోయి వెళ్ళిపోద్ది. కానీ స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పటికీ అటువంటి పాలసీస్ ఇంకా పూర్తిగా రాలేదు. అందుకే ఎప్పుడు కూడా ఒక బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా ఏ స్టేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్, వెదర్ ఇట్స్ నార్త్ ఈస్ట్ బేస్డ్ ఆర్ సౌత్ ఆర్ వెస్ట్ ఆర్ నార్త్, doesn't matter, but you must have a industry friendly government and the ministers, so that the industry feel very comfort. ఇంకోటి కూడా గవర్నమెంట్స్ మారుతున్నప్పుడల్లా కూడా వాళ్ళకి రకరకాల పర్సెప్షన్స్, వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇటువంటి రూల్స్ కూడా కొంచెం మారితే ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. బట్ స్లోలీ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఐ మీన్ ట్రస్ట్ మీ, బికాజ్ వన్స్ ఆర్ టైమ్ యాజ్ ఐ సెడ్ ఐ మై సెల్ఫ్ వాజ్ ఎన్ విక్టిమ్. బట్ రీసెంట్లీ నేను చాలామందికి కంపెనీస్ నేనే దగ్గరుండి ఓపెన్ చేయించాను. సో దే ఆర్ సో హ్యాపీ అండ్ దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ దేర్ కంపెనీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. దట్స్ రియలీ నైస్ సార్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఎప్పటి నుంచి ఇది మనకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఆల్రెడీ కొన్ని స్టేట్స్ అమల్లో పెడుతున్నాయి మేడం. ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ అమల్లో పెట్టింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. చాలా వరకు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం లేదా సార్? ఉన్నదే మేడం. ఎందుకంటే నాకు తెలిసి ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళ దగ్గర అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేయాలని చూడరు. కాకపోతే ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు. సి దట్ మే బి అ డెల్టా డిఫరెన్స్. ద డెల్టా డిఫరెన్స్ కెన్ బి నెగోషియేటెడ్. ఇప్పుడు 100 పాయింట్స్లో ఒక 60-70 ఓకే మేము అప్రూవ్ చేస్తున్నాము, లెట్ us స్టార్ట్. సో వీ విల్ స్టార్ట్, డోంట్ వరీ. ఐ మీన్ సి ఇట్ ఈస్ ఆల్ ఆన్ ద నెగోషియేషన్ టేబుల్స్ అండ్ డెఫినెట్లీ ఎవ్రీ గవర్నమెంట్ విల్ కమ్. నాకు తెలిసి ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళ స్టూడెంట్కి అన్యాయం చేయాలని చూడదు. పాత సిస్టంలో ఎన్ని రోజులు ఉంటాం? పాత సిస్టమ్ ఫినిష్డ్. ఒకసారి ఎప్పుడైతే మీకు కొత్త సెల్ ఫోన్స్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, పాత ఫోన్ నోకియా ఫోన్ వదిలేదు. అన్ని రోజులు వాడిన నోకియా ఫోన్ని వదిలేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్, I mean almost a year back they started implementing. Slowly now even the Tamil Nadu government who said we don't implement, now slowly they are also understanding the value of it and they are also saying let us negotiate, let us start doing something. So similarly I have seen another state, Uttarakhand, వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మేము ఢిల్లీ గవర్నమెంట్ తోటి కూడా నెగోషియేట్ చేస్తున్నాము. దే ఆర్ ఆల్సో ఓపెన్. సి ఐఎమ్ షూర్ none of the government, whether it's a state or central government, will create an obstacle for a betterment of a future of a student. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అనే వాటిలో కూడా హ్యూజ్ రిఫార్మ్స్ వచ్చే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నామంటే ఏబీసీ అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. ఇప్పుడు వరకు ఏమైనా చెప్తాను. ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, ఈరోజు దానికి వాల్యూ లేదు. ఎగ్జాంపుల్ దాన్ని ఒక 5 పాయింట్స్
కింద ఈక్వలెంట్ చేసి ఆ గోల్డ్ మెడల్కి 5 పాయింట్లు. మీరు ఆ తర్వాత ఒక మంచి సైన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, దానికి మంచి ప్రైజ్ వచ్చింది, ఒక 10 పాయింట్స్. ఇలాగ అవన్నీ కూర్చుతూ మీరు ఎప్పుడైతే ఇంజనీరింగ్కో లేకపోతే ఏదో ఒక ఎంట్రన్స్ రాసినప్పుడు ఇలాగ ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వచ్చాయో ఈ ఎంట్రన్స్ టెస్ట్లో వాళ్ళకు ఒక 5% మార్క్స్. అంటే మీరు టాలెంట్ని క్యారీ ఫార్వర్డ్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే డిసప్పాయింట్ ముందే అయిపోయి చిన్నప్పుడే దీనివల్ల నాకేం లాభం లేదులే అని మగప్ రోట్ మెథడాలజీ అంటాం. అంటే అన్ని మగప్ చేసాడు, బట్టి పట్టాడు, వెళ్ళిపోయి ప్రింట్ కొట్టాడు. సో ఈ మెథడ్ని మార్చాలి అంటే ఒక అద్భుతమైన ఇది కూడా చెప్తాను, ఈ రోట్ మెథడాలజీ కోసం వచ్చింది కాబట్టి. ఒక ఆయన ఐఐటిలోని గోల్డ్ మెడలిస్ట్ మేడం, ఆయన అందరి ముందు మీటింగ్లో చెప్పిన విషయం ఇది. ఆయన ఏమన్నారంటే, చాలా పెద్ద అధికారి సెంట్రల్ గవర్నమెంట్లో, సార్ నేను ఐఐటిలో గోల్డ్ మెడలిస్ట్ని, ఒకరోజు మా ఇంట్లో ఫ్యాన్ రిపేర్ అయింది, మా ఆవిడ నన్ను టీస్ చేద్దామని, నువ్వు గోల్డ్ మెడలిస్ట్ కదా ఐఐటిలో, ఈ ఫ్యాన్ రిపేర్ చేయాలింది, నేను గోల్డ్ మెడలిస్ట్నే కానీ ఫ్యాన్ రిపేర్ చేయలేను అని నేను తప్పుకున్న పక్కకి. ఒక ఎలక్ట్రీషియన్ని పిలిచాం, వాడు బిజీగా ఉన్నాడని చెప్పి వాళ్ళ అబ్బాయిని 12 సంవత్సరాల అబ్బాయిని పంపించాడు. ఆ అబ్బాయి వచ్చి దాన్ని ఫిక్స్ చేసాడు ఫ్యాన్ 2 మినిట్స్లోనండి. ఇప్పుడు వైఫ్ ఈజ్ ఆల్వేస్ వైఫ్ కదా, ఆ అబ్బాయిని ఆపి, ఆ అబ్బాయి పాపం, మేడం నేనేం దొంగతనం చేయలేదు ఏమంటే, కాదు బాబు నీ ఏజ్ ఎంత అంటే, మేడం 12 సంవత్సరాలు. నువ్వేం చదువుకున్నావయ్యా? సచ్ ఎ గ్రేట్ పాయింట్ సార్, రియల్లీ. జస్ట్ నేను ఇంకా 8వ తరగతి అలా చదువుకుంటా అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆ రోజు నిజం, మీకు డిగ్రీ తోటి మీకు స్కిల్ తోటి ఈ 2 వేరే వేరే విషయాలు అయితే యాక్చువల్గా ఈ 2 కలిసి ఉండాల్సిన విషయాలు. అంత గోల్డ్ మెడలిస్ట్ ఒక చిన్న ప్రాబ్లం 2 నిమిషాల్లో 12 సంవత్సరాల స్కిల్ ఉన్ని ఒక స్కిల్డ్ ఎంప్లాయ్ చేయగలిగే పని కూడా చేయలేకపోయాడు. అంటే మన దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఎలా తయారైపోయాయంటే స్కిల్ బేస్డ్ లేకుండా అయిపోయి, ఇప్పుడు మేము స్కిల్ బేస్డ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సార్, నేను కూడా అక్కడికే వస్తున్నా. ఇప్పుడు క్వాలిఫైడ్ పర్సన్స్ చాలా మంది మా దగ్గర సర్టిఫికేట్ ఉందని చెప్తున్నారు, బట్ నిరుద్యోగులు చూస్తే బయట చాలా మంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ మనకు కనపడుతున్నారు కళ్ళ ముందు. సో స్కిల్ లేదండి వాళ్ళకి, అని ఇంటర్వ్యూకి వెళ్ళడం, రిజెక్ట్ అవ్వడం, రావడం ఇది జరుగుతుంది. సో అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వస్తే ఇది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది మీరు చెప్పినట్టుగా. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అయిన ఒక క్వాలిఫైడ్ పర్సన్స్కి వాళ్ళ స్కిల్ ఎలా డెవలప్ చేస్తాం. ఇప్పుడు దానికోసమని కొన్ని రీస్కిల్లింగ్ ఇనిషియేటివ్స్ పెట్టాం సార్. మేము మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ స్కిల్కి ధర్మేంద్ర ప్రధాన్ గారే మంత్రి, 2 వీటికి కూడా ఆయన క్యాబినెట్ మినిస్టర్. సో ఆయన ఇద్దరిని కలుపుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మేము ఈ మధ్యలో ఒక జోక్ కూడా ఆయన చెప్పారు, ఇది మేము చాలాసేపు నవ్వుకున్నాం. ఏమనంటే, అసలు స్కూల్ లెవెల్లోని కాలేజ్ లెవెల్లోని స్కిల్లింగ్ చేసేస్తే అసలు స్కిల్ మినిస్ట్రీ మనకెందుకు, వాళ్ళు మనం తీసేయవచ్చు. అవును. అంటే దీని అర్థం ఏంటంటే, ఆయన ఒక నిజం చెప్పాడు ఆ రోజు. ఏమని అన్నాడంటే, మీరు స్కిల్లింగ్ స్కూల్ లెవెల్లోంచి కాలేజ్ లెవెల్లోంచి స్టార్ట్ చేయండి. అందుకని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 7th స్టాండర్డ్ నుంచి పిల్లవాడిని మొబైల్ షాప్కి, లేకపోతే బైక్ రిపేరింగ్ షాప్కి, లేకపోతే ఒక ఇండస్ట్రీకి, లేకపోతే ఒక ఎల్సీడీ తయారు చేసే షాప్కి, ఇలాగ రకరకాల వాటికి పంపిస్తాం. అక్కడ పిల్లవాడు వెళ్ళి అక్కడ ఉండి ఆ ఎన్విరాన్మెంట్లు అన్నీ చూసి నేర్చుకుని వస్తాడు. అప్పుడు కూడా మనకి ఎవరెవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా బయటకు వస్తుంది. అవునండి, వాళ్ళు ఏం ఇంట్రెస్ట్ ఉందో దానికి పంపిస్తాం, చూసుకుంటారు, అన్నీ వస్తారు. వచ్చిన తర్వాత దానికి క్రెడిట్ పాయింట్స్ ఇస్తాం. రైట్. అలా బిల్డ్ అవుతూ ఒక 7th స్టాండర్డ్లో స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. 12th స్టాండర్డ్కి వచ్చినప్పటికి 5 సంవత్సరాలు అయింది కదా. ఈ 5 సంవత్సరాలు ఆయనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ అబ్బాయి ఏమంటాడంటే, ఓకే నేను దీనిలో ఫిట్ అయ్యేలా ఉన్నాను. అప్పుడు ఆయనకు ఒక పాత్, ఇందులో నువ్వు రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే ఇందులో నువ్వు ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే ఇందులోనే నువ్వు టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావా, లేదా నువ్వు ఇందులోనే ఎక్కడ పని చేయాలనుకుంటున్నావా. రైట్. ఈ రకంగా డివైడ్ చేసి ఆ కావాల్సిన విద్యార్థిని అటు పంపించాడు. ఇందులో రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంకొక అద్భుతమైన విషయం ఏముందంటే అండి, పిల్లలకే కాకుండా, అంటే స్టూడెంట్స్కే కాకుండా ఫ్యాకల్టీకి కూడా. ఎందుకంటే టీచర్ మొన్నటి వరకు మనకి టీచర్ ఒకలే ఉండేవారు, బ్లాక్ బోర్డు ఉండేది, చక్కగా టీచర్ చెప్పింది వినేవారు. ఈ రోజుల్లో ఏమైంది, గూగుల్ ఒక టీచర్, యూట్యూబ్ ఇంకో టీచర్, ఎడ్యుటెక్ కంపెనీస్ ఇంకో టీచర్, ఈ బ్లాగ్స్ ఇంకో టీచరు, అన్ని రకాల టీచర్లు. పిల్లలు ఏమి చేస్తున్నారు, చూద్దాం ఈరోజు టీచర్ సంగతి అని ముందు నెక్స్ట్ రోజు క్లాస్ ఎంట్రీలు ముందే చదివేసి గూగుల్ చేసి అవి చేసి ఇవి చేసి అన్నీ రెడీగా ఉండి, అంటే టీచర్కి అక్కడ
ఎంత ఎంపవర్మెంట్ ఉండాలి అవును. ఆ స్టూడెంట్స్ అందరినీ, ఎందుకంటే 60 రకాలైన విద్యార్థులు ఎదురుగా కూర్చొని ఉంటాయి. అవును. అందుకని మేము ఇప్పుడు ఏం చేసామంటే ఫ్యాకల్టీస్కి, అంటే ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళకి టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ చేయడం మొదలుపెట్టాం. వాళ్ళకి రకరకాల అడ్వాన్స్డ్ కోర్సెస్ మేము ఫ్రీగా నేర్పిస్తున్నాం. దగ్గర 7.5 లక్షల మంది స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసాము. దానికి మా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు కూడా ఇచ్చాం. ఇంకో సైడ్ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీకు తెలుసు కదా, ఈ మధ్యన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనిది లేదు. ఇప్పుడు ఇది క్యాప్చర్ చేస్తుంటే దానిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్ దానిలో బిల్ట్ అయ్యింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే దానిలోంచి నేను ఒక డెరైవ్ ఏం చేశానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అని ఏదైతే అంటున్నామో అదే దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ అడ్వాన్స్డ్ ఇండియా. సో ఈ టెక్నాలజీని మనం కరెక్ట్గా వాడుకోగలిగితే మన దేశంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఒకనొక టైంలో సిస్టమ్స్కి, హీరో సిస్టమ్స్కి చాలా తేడా వస్తుంది. ఎవరిని అడిగితే ఆటో వాడు ఏమంటే పేటీఎం చేయంటున్నాడు. అవును, సింపుల్గా. అంటే ఆ లెవెల్కి మనం ఆల్రెడీ వెళ్ళిపోయాం. నెక్స్ట్ లెవెల్కి ఎలాగెళ్ళాలి? ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉండాలి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మేము ఏం చేసామంటే 30 ఇటువంటి టెక్నాలజీస్ ఐడెంటిఫై చేసాం. ప్రపంచం మొత్తంలో అన్ని దేశాలు వీళ్ళకి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉంది, ఎటువంటి ఇండస్ట్రీస్ పెడుతున్నారు, అసలు అక్కడ అవసరాలు ఏంటి, అంతా ఫిల్టర్ చేసి ఒక 30 టెక్నాలజీస్ని ఐడెంటిఫై చేసామండి. ఈ 30 ఫ్యూచర్ జాబ్స్ వీటిలో వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, సైబర్ సెక్యూరిటీ. మనందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రూమ్లో దగ్గర 6 మొబైల్లు ఉన్నాయి, 6-7 మొబైల్. ప్రతి మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే మీరు ఒకరితో మాట్లాడుతున్నారో, డబ్బులు మీ మొబైల్లోంచి పంపిస్తున్నారో, లేకపోతే ఏదో చేస్తున్నారో, పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా దొంగలించే అవకాశం ఉంది. నెక్స్ట్ 3 ఇయర్స్కి మేడం 50 లక్షల మంది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావాలి. 50 లక్షల మంది. మేము ఇప్పుడు భారత్ సైబర్ సెక్యూరిటీ ఆర్మీ అని ఒక సెక్యూరిటీ దీనికి మన పిల్లలందరినీ రెడీ చేస్తున్నాం. బ్లాక్ చైన్ బేస్డ్ భారత బ్లాక్ చైన్ నెట్వర్క్ అని బ్లాక్ చైన్ బేస్డ్ తయారు చేస్తున్నాం. భారత బ్యాంకింగ్ నెట్వర్క్ అని బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్ ఇంట్రెస్ట్ వాళ్ళందరినీ, ఇలా టీచింగ్ వైపు, ఇలాగ అన్ని రకాల టెక్నాలజీస్ అనమాట తీసుకుని వాటిని రెడీ చేస్తూ వీళ్ళందరినీ రెడీ చేసేస్తున్నాం. ఎందుకు అంటే మన దగ్గర మనం ఎలాగైతే ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేసామో, ఎలాగైతే నర్సులను ప్రొడ్యూస్ చేసామో, అదేవిధంగా మనం టీచర్స్ని మనమే ప్రొడ్యూస్ చేయాలి. సైబర్ సెక్యూరిటీలో ఎవరున్నా మన వాళ్ళే ఉండాలి, మన పిల్లలు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ 2026కి అబ్దుల్ కలాం గారు చెప్పారు ఈ మాట, నేను చెప్పట్లే. అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, ఫుడ్ ఏదైతే ఉందో, ఏ దేశం అయితే ఫుడ్ ప్రొడక్షన్లోని నిలదొక్కొని ఉంటుందో ఆ దేశం నెంబర్ 1 దేశం అవుతుంది. మన దేశంలో దేవుడి దయ వల్ల మనకి ఫుడ్ ప్రొడక్షన్, క్రాప్ అవుట్పుట్ బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ మనము దీన్ని ముందు తీసుకొని వెళ్తే వేరే కంట్రీస్కి మనం అమ్మొచ్చు. అంటే మొన్నటి వరకు మన దగ్గర ఏంటంటే ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసి చైనా వాళ్ళు చాలా వరకు తీసుకెళ్ళిపోయారు డబ్బులు అని చెప్పి ఒక రకమైన పర్సెప్షన్ మనది. ఈరోజు ఫుడ్ మనం ప్రొడ్యూస్ చేసి చేయడం అంటే కమ్మి, ఎక్కువ డబ్బులు కమ్మి, ఆ డబ్బులన్నీ వెనక్కి తేవచ్చు అన్ని కంట్రీస్ దగ్గర నుంచి. అంటే ఇటువంటి అవకాశాలు కూడా మనకి దీనిలో ఉన్నాయి. సో మేము ఈ 30 ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అన్నిటిని ఇచ్చేస్తున్నాం. రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, సైబర్ సెక్యూరిటీ పైన 10 లక్షల స్టూడెంట్స్కి ఒకేసారి ట్రైనింగ్ ఇచ్చి 1.5 lakh స్టూడెంట్స్ సర్టిఫైడ్ ఒకేసారి ఎగ్జామ్ రాసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు దానికి. అంటే థింగ్స్ ఆర్ చేంజింగ్. మన దేశంలో స్టూడెంట్స్ అందరూ అడాప్టేషన్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళు 21st century స్టూడెంట్స్, దే ఆర్ వెరీ మచ్ ఎంపవర్డ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మన దేశంలో ప్రాబ్లము, మనం హనుమంతులు లాంటి వాళ్ళు మేడం. మన శక్తి మన శక్తి వేరే కంట్రీ వల్ల గుర్తిస్తారు. ఎందుకు? బెస్ట్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్కి హెడ్ ఎవరు? ట్విట్టర్కి మీరు ఎడోబ్, లేకపోతే మీరు సేల్స్ ఫోర్స్, ఏ కంపెనీ అని తీసుకోండి, పెద్ద పెద్ద టెక్నాలజికల్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఎదర్ CEO లేకపోతే CTO లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఇండియన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీఆర్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బ్రెయిన్ అని. ఇదే విషయం మన స్టూడెంట్స్ అందరికీ ఒక్కసారి మీరు అద్భుతాలు చేయగలరు అని ఏ రోజైతే మనం ప్రాపర్గా వాళ్ళకి తెలియజేయగలిగామో, వాళ్ళు చేసే అద్భుతాలు అసలు ఎలా ఉంటాయి అంటే వీ విల్ బీ ఎ డెవలప్డ్ నేషన్ వెరీ సూన్. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. సార్ నా వైపు నుంచి ఇంకొకటి ఉంది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న సొసైటీలో మన ఎస్పెషల్లీ మన దేశంలో గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఆ ప్లేసెస్ అని ఆ రెండు అనేవి చాలా వీక్ అయిపోయాయి. యాక్చువల్లీ
సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఏమన్నా రిఫార్మ్ చేసే అవకాశం ఏదైనా ఉందా? ఇంకోటి, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చాలామంది లెక్చరర్స్కి టీచర్స్కి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ గురించి నేను మాట్లాడటం లేదు, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడైతే నేను గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించాలి, గవర్నమెంట్ కాలేజ్లో పిల్లల్ని చదివించాలనే ఒక సిస్టమ్ పెట్టుకుని నేను పెడితే వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఎన్ని గ్రామటికల్ మిస్టేక్స్, చాలా దారుణమైన సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఉన్నాయి సార్. సో బాగుంది మీరు చెప్పే, పరిశ్రమలు పెట్టి స్థాపించగలిగే యూత్ని మీరు తయారు చేస్తానని అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి మీరు మాట్లాడుతున్నారు. అలాగే ఎడ్యుకేషనల్ సిస్టమ్ మార్చేస్తూ ఉంటున్నారు. ఆల్రెడీ ఉన్న స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ కాలేజెస్ని మీరు ఏమన్నా రిఫార్మ్స్ చేసే అవకాశం ఉందా? అంటే మీకు తెలిసిందే కదా, ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ సబ్జెక్ట్. ఎస్ సార్. అంటే మేము కొంత చేస్తే స్టేట్ కొంత చేయాలి. ఎస్ సార్. ఇప్పుడు మేము ఇమీడియట్గా మొన్న తీసుకున్న ఒక రెజల్యూషన్ ఏమంటే, దేశంలో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 57,000 కాలేజీలు యూనివర్సిటీస్ ఇవన్నీ ఉన్నాయి సార్. ఇందులో మేము గవర్నమెంట్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి, అసలు మీ దగ్గర డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో చెప్పండి అని అడిగితే 8% కాలేజీలు మాత్రమే మా దగ్గర మినిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, తక్కువ వాడి దగ్గర ఏమీ లేదు. 92%. దీనికి మేము ఇప్పుడు ఎన్డిఆర్ అని ఒకటి పెట్టి మొత్తం డిజిటైజేషన్, ఎడ్యుకేషన్ మొత్తాన్ని డిజిటైజేషన్ చేయాలి కంప్లీట్గా. ఎందుకంటే ఇప్పుడు టీచర్ దగ్గర ప్రాబ్లం అంటున్నారు మీరు. ఇమాజిన్ చేయండి, ఐఐటి టీచరు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులకి ఆన్లైన్లో లైవ్ ఎడ్యుకేషన్ రికార్డెడ్ చేసిన వెర్షన్స్ ఇక్కడ చెప్తుంటే, సో మేము అది కనెక్షన్ చేయాలి కదా ఫస్ట్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని బిల్డ్ చేసి ఆ ఫండింగ్ కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే కొంచెం సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని ఇవి బిల్డ్ చేయాలి అని ఇప్పుడు ఎన్డిఆర్ అనే దానిలోని ఇది పెట్టుకున్నాం. ఎందుకంటే అండి మేడం, ఇప్పుడు ఒక ఇందాక చెప్పిన ఎఫ్డిపి ప్రోగ్రామ్స్ ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళగలం. ఆ లెవెల్కి పైన కూడా మనం చేయాలి అంటే ఈ రీసెర్చ్ మెటీరియల్ కానీ, ఒక ఐఐటీలో ఉన్న స్టాండర్డ్, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అక్కడ లెక్చర్స్ చెప్తుంటారు, అదే లెక్చర్ని ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలోనే ఒక చిన్న గ్రామంలో ఉన్న పిల్లోడు వింటే, సో ఈ సిస్టమ్ను ఇప్పుడు తయారు చేసి అన్నీ ఆన్లైన్ చేస్తున్నాము. సో ఈ ఎన్డిఆర్ ఇంప్లిమెంటేషన్కి 2 years పడుతుంది. ఈ 2 yearsలోని మీరు ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేస్తే ఆ విజిబుల్ చేంజ్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు విలేజెస్ నుంచి చాలామంది ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ తెలుగు మీడియం అనండి, లేకపోతే వాళ్ళ సిటీకి వచ్చి చదువుకోవాలి అని అంటే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ పాయింట్లో మీరు ఏమైనా వర్క్ చేయడం జరిగిందా అని అంటే ఏం చెప్తారు? ప్రధానమంత్రి గారు 2015లో బీహార్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే, మాతృభాషలో అంటే ఇండియన్ లాంగ్వేజెస్లో ఇంజనీరింగ్, మెడిసిన్ 2 కూడా ఉండాలి, ఉంటే చాలామందికి ప్లస్ అవుతుందని చెప్పి, దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ తయారు చేస్తాం. చాలా అడ్వాన్స్డ్ టూల్ అండి అది. ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ ఏం చేస్తుందంటే, ఒక పుస్తకం ఉంది మీ దగ్గర సార్, అది ఎగ్జాంపుల్గా మ్యాథమెటికల్ పుస్తకం అనుకుందాం. ఆ పుస్తకంలో రకరకాల మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, ఒక టేబుల్, అందులోనేమో బుల్లెటెడ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మేము తయారు చేసిన టూల్ ఎగ్జాక్ట్గా జెరాక్స్ కాపీ తీసేటట్లుగా విత్ కలర్స్, విత్ ఫాంట్ సైజు, ఫాంట్ ఫేస్ అన్నీ అలా వచ్చేస్తాయి. మొత్తం మారిపోతాయి. ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవి అలాగే ఉంటాయి. మీరు కావాలంటే కొత్త ఫార్ములాస్ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, కానీ తెలుగులో వచ్చేస్తుంది కాపీ. దట్స్ రియలీ నైస్ సార్. ఎందుకంటే భాషను మాట్లాడితేనే, మనం రాస్తేనే అది 10 కాలాల పాటు బతుకుతుంది అని అంటాం. ఇప్పుడు మన పిల్లలు ఆల్రెడీ కొంత తెలుగు తగ్గిపోయింది, ఒకనొకప్పుడు సంస్కృతం పక్కకు వెళ్ళిపోయినట్టే, ఇంకా 2-3 తరాల తర్వాత తెలుగు కూడా పక్కకి వెళ్ళిపోతుందేమో అన్న భయం అయితే ఉంది నిజంగా. నాకు తెలిసి ప్రధానమంత్రి గారు అంటే నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకు అయితే ఇట్లా, ఎందుకంటే ఆయన చాలా దీనిపైన చాలా ఇంట్రెస్టెడ్, రెగ్యులర్గా మంత్లీ వన్స్ తీసుకుంటారు దీనిపైన రివ్యూ. ఈ తీసుకున్న రివ్యూలో కూడా ఏమంటే ఈ టూల్ తయారు చేస్తే ఆయన ఇనాగరేట్ చేశారు. మేము ఇప్పుడు 12 భాషల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇంగ్లీష్ పుస్తకం ఒకటి ఉంది, ఈ పుస్తకం మీరు ఎంఎస్ వర్డ్లో మాకు ఇస్తే మేము దాన్ని హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, కన్నడ, ఒడియా, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఉర్దూ, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఓకే, అన్ని 12 భాషల్లో చేసి మీకు ఆ పుస్తకం వితిన్ 12 secondsలో, 500 పేజీల పుస్తకం అనుకోండి, 12 secondsలో 12 లాంగ్వేజ్ల్లో మీ ముందుకు వచ్చేసి పుస్తకం. ఇప్పుడు కానీ అది మిషన్ కాబట్టి ఒక 80-90% చేస్తుంది. మీరు ఒక 10 నుంచి 20% మీరు ఎడిట్ చేసుకోవాలి, ఎందుకంటే మిషన్ అన్నీ ప్రాపర్గా చేయలేదు. సో దానికి మేము ఒక ఐడియా రాసాం, అందులో కూడా మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు.
మీరు మాట్లాడితే అది మొత్తం రికార్డ్ చేసేసుకుంటుంది, అది తీసుకెళ్ళి కాపీ పేస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. అంటే మీరు మాట్లాడే ఫెసిలిటీ కూడా దానిలో ఇచ్చాం. ప్లస్ ప్రధానమంత్రి గారు ముందు చూపు చూడండి, దివ్యాంగ్ ఫ్రెండ్లీ అయ్యి ఉండాలి ఇది. అంటే మేము అప్పుడు ఆడియో రికార్డింగ్ కూడా ఆ పుస్తకం ఏదైతే ట్రాన్స్లేట్ చేశారో అది ఆడియో వెర్షన్ కూడా అందులోంచి ప్రొడ్యూస్ అయ్యి వస్తుంది. దీంతో పాటుగా ఇందులో ఇంకొక అద్భుతమైనది, తెలుగులో పుస్తకం ఉంది అనుకుందాం, ఒక మంచి పుస్తకం తెలుగులో, మీరు దాన్ని ఇండియాలో ఇంగ్లీష్తో పాటు 11 లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాలనుకున్నారు, ఈ టూల్ని వాడి చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక వీడియో ఉంది, అది ఇంగ్లీష్లో ఉంది వీడియో, ఎవరో ఫారినర్ మాట్లాడుతున్నారు, ఆయన ఇంగ్లీష్ మీకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు అనుకుందాం మన స్టూడెంట్స్కి, దాన్ని తెలుగులో తర్జుమా చేసుకొని అదే వీడియోని మీరు తెలుగులో వినొచ్చు. ఈ టూల్ వచ్చేస్తుంది. దీంతో మేడం ఇది తీసుకొని వెళ్ళి మేము ప్రజెంట్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇది చాలా బాగుంది బుద్ధ, కానీ దీంతోపాటు ఇంకొకటి కావాలి దీనిలోని అన్నారు. ఏంటి సార్ అంటే, మన రైతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు ఉన్నాడండి, ఆయన మంచి బియ్యం పండించాడు. ఆయన ఏమనుకున్నా అంటే, ఈసారి మంచి పంట వచ్చింది నాకు, చాలా బాగుందని లోకల్గా ట్రేడర్కి అమ్ముతుంటే తక్కువ డబ్బులకి వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి తక్కువ డబ్బులకు అడుగుతున్నారు. ఇప్పుడు ఈయన తెలుగు మాత్రం వచ్చు రైతుకి, ఎక్కడో మహారాష్ట్రలో ఒక ట్రేడర్ కూర్చొని ఉన్నాడు, ఆ ట్రేడర్ తోటి మాట్లాడాలి, ఆయన కొనుక్కుంటాడు అని తెలుసు, కానీ ఆయనకి తెలుగు రాదు, ఈయనకేమో మరాఠీ రాదు. ఇప్పుడు ఈ టూల్ ఒకటి తయారు చేస్తున్నాం మేము. ఈ టూల్ ఏం చేస్తుందంటే, ఈయన తెలుగులో మాట్లాడతాడు, ఆయనకి మరాఠీలో వినిపిస్తుంది, ఆయన మరాఠీలో మాట్లాడతాడు, ఈయన తెలుగులో వినిపిస్తుంది. ఈ ట్రేడ్ చేసేది ఉందో చూసారా, దీనివల్ల ఎంత అద్భుతమైన లాభాలంటే, ఏమీ లేదు, మీరు ప్రొడ్యూస్ చేస్తారు గూడ్స్, ఒక వీడియో తీసేస్తారు ఏదో టిక్ టాక్ లాగా, నేను నా దగ్గర ఇప్పుడే మామిడి పళ్ళు ఉన్నాయి, అద్భుతమైన బంగారుపల్లి మామిడి పళ్ళు, ఇవి మీరు కొనుక్కుంటారా, నా దగ్గర ఇన్ని టన్నులు ఉన్నాయి, మీరు ఇగో ఎంత డబ్బులు, ఇగో ఇది మీరు నాకు మెసేజ్ చేయండి. అవతల వ్యక్తి ఏం చేస్తారంటే, ఇదంతా వినడానికి అక్కడ బటన్ క్లిక్ కొడతాడు, కన్నడలోని ఇదంతా ట్రాన్స్లేట్ అయిపోయి ఆయన వింటాడు. ఆయన అక్కడ నుంచి ఒక ఆఫర్ పంపిస్తాడు కన్నడలో, నేను ఇదంతా కొనాలనుకుంటాను ఇంత డబ్బులకి, అది ఈయనకి తెలుగులో వినిపిస్తాడు, ఈయన తెలుగులో మాట్లాడతాడు, మళ్ళీ ఇంత కాదు నేను ఇంత కమ్ముతాను. సాఫ్ట్వేర్ అంతా రెడీగా ఉంది, ఇప్పుడు ఇది తయారు చేస్తున్నాం మేడం. చూడండి, ఇది తయారయ్యి మొత్తము ఒక 6 to 9 monthsలో వచ్చేస్తుంది బయటికి. అది వచ్చిన తర్వాత చూడండి దేశంలో ఎంత అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే నేను ఒకసారి శబరిమల వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. శబరిమల వెళ్ళినప్పుడేమో అంటే నాకుండి అబ్బాయికి ఏదో చిన్న వాటర్ మిల్క్ ఏదో కావాలన్నమాట. నేను ఒకటి చెప్తున్నాను ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో, అన్ని లాంగ్వేజ్ నాకు తెలిసిన లాంగ్వేజ్లో, ఆయన మలయాళంలో అవతల నుంచి ఏదో చెప్తున్నాడు, నాకు అర్థం కావట్లే. నాకు ఆ రోజు అనిపించింది, అసలు ఇక్కడే ఇలాగుంటే ఒక బిజినెస్ చేస్తున్న వాళ్ళు దేశం మొత్తంలో బిజినెస్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడితో ఆగిపోలే. ఇదే టూల్లో మనము ఇంగ్లీష్లో ఎక్కడో ఉన్న వ్యక్తికి, వేరే దేశంలో ఉన్న వ్యక్తికి ఇక్కడ నుంచి మీరు బంగారుపల్లి మామిడి పళ్ళు మంచిగా రెడీ చేసి, ఇక్కడ బియ్యం రెడీ చేసి అక్కడ వేరే దేశం వాళ్ళకి అమ్మవచ్చు. ఇటువంటి అద్భుతమైన సిస్టమ్స్ దేశంలోకి ఇప్పుడు తీసుకొస్తున్నామండి. ఒక్క ప్రశ్నతో ముగించేస్తానండి. ఏంటంటే కమింగ్ డేస్లో మన భారతదేశంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఎక్కువ మేడం, అంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అనేది ఇప్పుడు డామినేట్ చేసింది మేడం. మీరు చూసుకుంటే కనుక ఒకనొక సమయంలో ఉదయం లేచిన వెంటనే దేవుడి పటం ఎదురుగా పెట్టుకొని దండం పెట్టుకునేవారు. టు బి ఫ్రాంక్గా చెప్పండి, ఈరోజు అందరూ ఏం చేస్తున్నారు, ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ మీ మొబైల్ ఓపెన్ చేస్తారు. అవును, ఇందులో మా ఫ్రెండ్స్ ఏమైనా మెసేజ్లు చేశారా అంటే ద టెక్నాలజీ బికేమ్ గాడ్. సి దట్ ఆ గాడ్ తాలూకు రూపం మారిపోయింది, టెక్నాలజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు టెక్నాలజీ స్టార్ట్ అయింది, ఉదయం లేచిన వెంటనే మొబైల్ స్టార్ట్ అయింది. అంటే టెక్నాలజీ ప్రపంచం మొత్తాన్ని ఒక గ్రామం కింద తయారు చేసింది. అంటే డిజిటల్ వరల్డ్ అయిపోయింది. ఎక్కడుండే వ్యక్తితోటైనా మీరు నెక్స్ట్ మినిట్లో మాట్లాడచ్చు. ఇందులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫస్ట్ హై ప్రియారిటీ. దీన్ని మనం ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి చైనా నెంబర్ 1లో ఉంది దీనిలో. దీన్ని మనం ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోవాలి. ఇది ఫస్ట్. సెకండ్, సైబర్ సెక్యూరిటీ ఇందాక చెప్పినట్లుగా. థర్డ్ది చాలామంది గుర్తించట్లేదు కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఏరోడైనమిక్ స్పేస్లోని ఆటోమొబైల్లో హ్యూజ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో. నాలుగోది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ లాస్ట్ 2 years ఆగిపోయిందండి పూర్తిగా కరోనా వల్ల. ఇప్పుడు నెక్స్ట్ సివిల్ ఇంజనీర్స్కి, మెకానికల్ ఇంజనీర్స్కి, కెమికల్ ఇంజనీర్స్కి హ్యూజ్ డిమాండ్ ఉంది మార్కెట్లో. మీరు ఇంకొక 3 months చూడండి, అసలు మీరు ఏంటి డిమాండ్ ఏంటి సివిల్ ఇంజనీర్స్కి, మెకానిక్, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ గెటింగ్ రెడీ. కరోనా కాలం అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు రెడీ అవుతున్నారు. ఓహో ఇదన్నీ నా ప్రాజెక్టులు అయిపోయి లెట్ మీ రీస్టార్ట్ అని. ఇవన్నీ రీస్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నిటికి ఎక్కడున్నాయి జనాలు ఉండాలి కదా పనిచేయడానికి.
మన ఇండియన్స్ని రెడీ చేస్తున్నాం ఈ అన్నిటికి, మన పిల్లల్ని స్టూడెంట్స్ని రెడీ చేస్తున్నాం. దే విల్ రూల్ ద వరల్డ్. ఐ మీన్ ట్రస్ట్ మీ, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు, ఓ పలానా టైంలో పలానా గవర్నమెంట్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇటువంటి ఒక అద్భుతమైన డెవలప్మెంట్ బీజం పడింది. ఆ ఫ్రూట్ నేను ఈరోజు అనుభవిస్తున్నాను. ఎందుకంటే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే యథా రాజ తథా ప్రజ. రాజు ఎలాగైతే బిహేవ్ చేస్తాడో ప్రజలు అలా బిహేవ్ చేస్తారు. మనం ఎప్పుడైతే రాజు అభివృద్ధి కోసం కాంక్షిస్తూ పాటుపడుతుంటాడో 24 గంటలు, ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి దానిలోకి వెళ్ళిపోతుంది మేడం. సో ఇవి కొన్ని టెక్నాలజీస్. ఇంకా దీంతో పాటు అంటే మెడికల్ ఇండస్ట్రీ ఒకటి చాలా, అంటే నేను చాలా రోజులు బట్టి అనుకుంటుంటాను, మెడికల్ డివైజెస్ మనకి మెడ్టెక్ పార్క్ అని ఒకటి విశాఖపట్నంలో పెట్టారు. అటువంటి పార్క్ హ్యూజ్ ఆపర్చునిటీస్. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేడం, నెక్స్ట్ ఇదేంటే ఫుడ్ ప్రొడక్షన్. మన దగ్గర ఫుడ్ వేస్టేజ్ చాలా ఎక్కువ జరిగేది. లాస్ట్ 3-4 ఇయర్స్లో ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టించామంటే 46% ఫుడ్ వేస్ట్ అయ్యేది. ఏదైతే మనం జనరేట్ చేస్తున్నామో దేశంలో 46%, ఈరోజు దాన్ని 13% తీసుకొచ్చారు. రైట్. అంత తేడా. ఓ పక్కన తిండిలేని వాళ్ళు తిండిలేదు అని హలో లక్ష్మణ్ ఏడుస్తుంటే వేస్టేజ్ ఎక్కడ, వేస్టేజ్ డ్రాస్టిక్గా. ఎందుకంటే వేస్టేజ్ ఎక్కడ జరుగుతుందంటే ఫామ్లో ప్రొడ్యూస్ అయ్యింది కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేలోగా కుళ్ళిపోతుంది. ఎస్, అది జరగకుండా ప్రిజర్వ్ చేసేటట్టుగా చాలా స్టోరేజెస్ హ్యూజ్ దేశం మొత్తంలో చాలా పెద్ద మినీ మైక్రో హ్యూజ్ స్టోరేజెస్ దేశం మొత్తంలో కట్టింది. ఖచ్చితంగా చూడండి దీని రిజల్ట్స్ ఇలా 1 or 2 ఇయర్స్లో విజిబుల్ చేంజెస్. ఎందుకంటే మనం ఒక విత్తనం నాటాం, దానికి నీరు పోసాం, దాని ఫ్రూట్ వచ్చే వరకు కొంచెం ఓపిక పట్టాలి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సూపర్ సార్, రియలీ. అంటే మీ మాటలో, మీ మొహంలో ఆ సంతోషం కనపడుతుంది. కమింగ్ డేస్లో మన భారతదేశం ఎంత గొప్పగా ఎదగబోతుంది అనేది. బట్ నాకు అనిపిస్తుంది, నా మనసుకి ఏంటి అని అంటే, మీ ఇంటర్వ్యూ తర్వాత నేను మోడీ గారి ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా నాకు మీతో పాటు నాకు ఈజీ అవుతుందేమో అని. ఎందుకంటే దేశ కాలమాన పరిస్థితుల గురించి ఒక సివిల్ సర్వెంట్ దగ్గర ₹1 వెళ్ళడం, ₹1 రావడం అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది సివిల్ సర్వెంట్స్కి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి. సో ఆ సిరీస్ మొదలుపెట్టిన ఈ 6 సంవత్సరాల్లో అసలు మన భారతదేశం ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది, దీనికి రిఫార్మ్స్ జరగాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక హ్యూజ్ సబ్జెక్ట్ ఉంది నా దగ్గర. So I was waiting to do the very nice conversation with one Prime Minister garu. So I'm literally waiting for that really. Thank you. I think one thing what is missing is working together. Yes sir. I think మన దేశంలో ప్రజలందరూ కలిపి పనిచేస్తే 5% అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తే, నేను ఎక్కువ అనట్లే, ఓన్లీ 5%. Yes sir. చూడండి దేశం ఎలా పరిగెడుతుందో అసలు మీరు ఊహించలేరు. 5% చాలు. ఇది ఒక సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదే. That's really great sir. Thank you. Such a wonderful conversation, really useful conversation. Thank you sir. Thank you. Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.